అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 43. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విక్కీ సార్, మీకు మంచి చెడుల మధ్య తేడానే తెలియదు. మరి మీకు నేను అన్న మాటకు అర్థం ఎలా తెలుస్తుంది అని అంది ఆన్య. ఆన్య, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకు మంచి చెడులకు తేడా తెలియదు అని నువ్వు ఎలా అనుకుంటావు? అమ్మాయిలను ఏడిపించి ఏదో ఘనకార్యం చేశానని ఫీల్ అవడం మంచి పనేనా? తాగి కారు నడుపుతూ ఎంజాయ్ చేయడమే నా ధ్యేయం అని అనుకుని రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు అమ్మాయిలను కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి ఒక అమ్మాయి చావు కారణమైనదే కాక వాళ్ళను బెదిరించడం ఎంత గొప్ప మంచి పని? మీ అమ్మలాంటి ఇద్దరు తల్లులు బిడ్డల కోసం ఇప్పటికీ అల్లాడి ఏడుస్తున్నారు. వాళ్ళ కన్నీరు కాస్తైనా తుడుస్తున్నా వాళ్ళ పెద్ద కూతుర్ని బజార్లో చంపాలని చూసిన నీకు మంచి చెడుల గురించి తెలుసా అని గట్టిగా అంటూ, ఓ, నీవు అమ్మా చెల్లి లాంటి విలువలను కూడా పట్టించుకోవు కదా. నీకు చెల్లి అంటే ఉంటే ఆ వరుణ్ లాంటి వాడు రమ్యని ఏడిపించినట్లే నీ చెల్లిని ఏడిపిస్తే నువ్వు వెళ్ళి నా చెల్లిని ఏడిపించి మంచి పని చేశావురా అని చెప్తావు. అది నువ్వు మంచి అనుకుని చేసే చెడు. అందుకే నీకు మంచి చెడుల గురించి తెలియదు అన్నాను. ఇంకా మీ అమ్మగారితో ఏమని అన్నానంటే బంగారాన్ని కరిగించి మురికి కాలువలో పోసినట్లుగా ఉంది అని. దానికి నా ఉద్దేశం ఏమిటంటే మీ తాతగారు తన తెలివితేటలను తన కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టారు. ఇక మీ నాన్న ఆ కంపెనీ అభివృద్ధి కోసం తన విరామం లేని జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాడు. వీళ్ళిద్దరూ కష్టపడి చెమటోర్చి సాధించిన ఈ బంగారం లాంటి కంపెనీని వాళ్ళల్లో ఉన్న ఏ అర్హత లేని నీకు దారపోస్తున్నారు అంటే అర్థమయ్యిందా? లేదు కదా. మరలా నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. మీ తాత నాన్నల కష్టాన్ని తీసుకుని వెళ్ళి ఏ కష్టం విలువ తెలియని నీలాంటి మురుగు కాలువలో పోస్తున్నారని అన్నాను మిస్టర్ విక్కీ అని కోపంతో అంది ఆన్య. ఊరుకుంటున్నానని ఏం వాగుతున్నావు అంటూ కోపంతో విక్కీ ఆన్య జుట్టు పట్టుకోబోతుంటే వెంటనే ఆ చేతిని పిన్నితో పడిచింది. ఇక తన నొప్పితో చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. ఇంతలో పరుగున చరణ్ మోహన్ రావులు అక్కడికి వచ్చారు. నేనేమైనా రమ్యనని అనుకుంటున్నావా? దాన్ని ఏడిపించినట్లే నన్ను ఏడిపించడానికి? అసలు ఆఫీసులకు వస్తావని అనుకున్నాను, కానీ నువ్వు భయపడి మీ అమ్మ చాటను దాక్కుని ఉన్నావని తెలిసి జాలిపడి వదిలేశాను. ఇంకోసారి రమ్య జోలికి వెళ్తే ఏం చేస్తానో నాకే తెలియదు విక్కీ అని అతి కోపంగా అంది ఆన్య. ఏయ్, అమ్మ చాటును దాక్కుని ఉండడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఊరుకోను అన్నాడు విక్కీ కోపంగా. అలా అయితే నా చేతిలో మన ఆఫీస్కు చెందిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది. మీరు దాన్ని తీసుకుని పూర్తి చేయండి. నేను మీ వెనకాలే ఉంటూ మీరు ఎంత తెలివైన వారో చూస్తాను. మీరు గెలిస్తే నేను మీ కంపెనీని వదిలి వెళ్తాను, లేదంటే మీరు నేను చెప్పిన పని చేయాలి. ఏమంటారు విక్కీ సార్ అని అంది ఆన్య. చూడు ఆన్య, ఇప్పటికే నేను నీ మాటల్ని నిన్ను భరిస్తున్నాను, దాన్ని మరీ అలుసుగా తీసుకోకు అన్నాడు. ఏం చేస్తారు సార్ మీరు? అవును, మిమ్మల్ని ఎవరైనా చెంపదెబ్బ కొడితే కొట్టిన వాళ్ళని చంపేస్తారా? మరి మీరు ఏకంగా చంపేశారు కదా సార్. మరి వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలి? బ్రతికి ఉండగానే పాతర వేయాలి అని ఆన్య అనగానే రమాదేవి గట్టిగా ఆన్య అని అరిచింది. దాంతో ఆన్య, సారీ మేడం, నేను అనడం లేదు, వాళ్ళు అనుకుంటారో అని అంటున్నాను అని అంటూ, అసలు ఇవన్నీ ఎందుకు విక్కీ సార్, మన మధ్య జరిగిన దాని గురించి చెప్పండి అని అంది ఆన్య. మీ మధ్య ఏం జరిగింది ఆన్య అని అన్నాడు మోహన్ రావు. సార్, యాక్సిడెంట్ అయిన రోజు రమ్య మీ విక్కీని పెట్టిన హాస్పిటల్లో రూమ్కి వెళ్ళింది. అక్కడ విక్కీ, వరుణ్ ఇంకా మీ లాయర్ కలిసి రమ్యని కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి కేసును వాపస్ తీసుకునేలా చేయాలని ప్లాన్ చేశారు. రమ్య నా స్నేహితురాలు. తను ఆ రోజు జరిగిన విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్పింది.
ఇంకా ఆ వీడియోను కూడా నాకు పంపించింది. ఒకసారి మీరు వినండి అంటూ ఫోన్లో ఆ ఆడియో వినిపించింది. విక్కీ అలా మాట్లాడడం మొదటిసారి విన్న రమాదేవి షాక్ అయ్యింది. సార్, ఆ ఇద్దరు బిడ్డలను ఆ పరిస్థితుల్లో ఉంచి ఇంకో బిడ్డను కిడ్నాప్ చేసి అసలు ఆ కుటుంబం మీకు అన్యాయం చేసిందా, లేక మీ కుటుంబం వాళ్ళకు అన్యాయం చేసిందా? అంటే మీరు బ్రతకడం కోసం ఇలాంటి అమాయకుల జీవితాలను నాశనం చేస్తారా? అయినా మీ అబ్బాయి ఘనకార్యాలు ఇంకా అవ్వలేదు. ఇందాక ఆడియోలో వినే ఉంటారు, రమ్య విక్కీని చెంప మీద కొట్టింది. అలా కొట్టడం మన సార్కు నచ్చలేదు. అందుకని ఈ మధ్య రమ్య ఆఫీస్కు వెళ్తూ ఉంటే అక్కడ ఆమెను దారిలో ఆపి ఎంత ఘోరంగా అవమానించారంటే నేను అక్కడ ఉన్న షాపులో సీసీ ఫుటేజ్ను ఇంకా అక్కడ ఒక అతను వీడియో తీసినది నేను తీసుకున్నాను. మీరు మరలా ఈ వీడియోని చూడండి అంటూ తన ఫోన్లో వీడియో చూపించింది ఆన్య. రమ్య ఆఫీస్ నుండి ఆన్యను కలిసేందుకు వస్తూ ఉంటే బైక్ మీద వచ్చిన విక్కీ వరుణుడు బండిని ఆమెకి అడ్డంగా పెట్టి ఆపి, ఎన్నాళ్ళకి మరలా దొరికావే, నన్ను చంపదెబ్బ కొట్టి పారిపోతే నేను మర్చిపోయి ఊరుకుంటానని అనుకున్నావా అంటూ రమ్య చెయ్యి పట్టుకున్నాడు విక్కీ. వదలరా రాస్కెల్, నీలాంటి వాడిని చంపేయాలరా. నా ఇద్దరి చెల్లెలను యాక్సిడెంట్ చేసి భావనను చంపేశావు. నా ఇంకో చెల్లెలు ఆద్యను కోమాలోకి పంపించావు. ఇప్పుడు సిగ్గు లేకుండా నడి రోడ్డు మీద ఒక ఆడపిల్లని అల్లరి చేస్తున్నావు. మీ అమ్మా నాన్న పెంపకం ఇదేనా అని అనగానే రమ్య చెంప చెల్లుమనిపించాడు విక్కీ. ఇంకా అక్కడ వంకర తింకర మాటలను అంటూ ఉన్నాడు వరుణ్. ఇక ఆన్య ఫోన్లో వస్తున్న వీడియోను ఆపి, సార్, రమ్య తెలివిగా తన ఫోన్తో నాకు కాల్ చేసి ఉంచింది. నేను ఫోన్ ఆన్ చేయడమే నాకు ఈ మాటలు వినిపించాయి. నేను పోలీసులకు ఫోన్ చేసి చెప్పి అక్కడికి వెళ్ళాను అని మరలా వీడియోను ఆన్ చేసింది. ఆన్య అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న విక్కీ వరుణ్లను చూసి, విక్కీ, నువ్వు ఏం చేస్తున్నావు అంటూ విక్కీ చేతిలో ఉన్న రమ్యని విడిపించింది ఆన్య. ఇక రమ్య భయంతో ఆన్యని పట్టుకుని ఏడుస్తుంది. రమ్య చంప మీద విక్కీ కొట్టిన గుర్తు చూసిన ఆన్య కోపంతో, విక్కీ, ఎందుకు ఒక ఆడపిల్లని ఇలా కొట్టావు అని అనగానే, ఓ మర్చిపోయాను, నువ్వు కూడా నా చెంప పగలగొట్టావు కదా, మీరిద్దరూ నాకు ఈరోజు భలే దొరికారే అని ఆవేశంగా అన్నాడు విక్కీ. నేను అప్పుడు కాబట్టి ఒక చెంప దెబ్బ మాత్రమే కొట్టాను, కానీ ఇప్పుడు మాత్రం నేను ఒక దెబ్బతో వదలను అంటూ ఆ పక్కనే ఉన్న కర్రను తీసుకుని అతి కోపంతో, మీరు అసలు మనుషులేనా? ఒక ఆడపిల్లని ఇద్దరు మృగాలు ఇలా ఏడిపిస్తూ ఉంటే చూస్తూ నుంచున్నారు అని అక్కడ నుంచుని చూస్తూ ఉన్న జనాలను అంటూ తన చేతిలో ఉన్న కర్రతో విక్కీని వరుణ్ను కొడుతూ ఉంటే అక్కడ జనాలు కూడా ఆన్యతో కలిసి వాళ్ళని కొడుతూ ఉన్నారు. ఏంటి విక్కీ సార్, నేను రమ్యనే కాకుండా ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా కొడుతున్నారు, మరి అందరినీ ఏం చేస్తారు, చంపేస్తారా అని అంది ఆన్య. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. ఆగండి అంటూ జనాలను పక్కగా జరిపి విక్కీని వరుణ్లను అరెస్ట్ చేశారు. ఇక అక్కడితో ఆ ఫోన్లో ఉన్న వీడియో ఆగిపోయింది. మరి విక్కీ పోలీసుల నుంచి ఎలా బయటకు వచ్చాడు అని అన్నాడు చరణ్. నేను వీళ్ళని విడిపించాను. అలాగే ఈ విషయం గురించి మీకు చెప్పొద్దని ఇంకా నా దగ్గర ఉన్న ఈ వీడియోలను బయట పెట్టకుండా ఉండేందుకు నాకు డబ్బులు ఇస్తానని కూడా అన్నాడు. నేనేమైనా అప్పారావు లాంటిదానినా డబ్బుకు లొంగడానికి? నా గురించి వివరాలు చెబితే డబ్బులు తీసుకునే అప్పారావుకే ఈ డబ్బులు కూడా ఇవ్వండి అని అన్నాను. అవును విక్కీ సార్, రమ్య నీ చెంప మీద కొట్టింది అని ఆమెను నడి రోడ్డు మీద అవమానించారు. మరి మీరు వాళ్ళ కుటుంబం మీద కొట్టినా కూడా వాళ్ళేమిటి, మీ నాన్నగారు వెళ్ళి కేసు వాపస్ తీసుకోమని అడగగానే మీలా ఆవేశపడకుండా, మీ నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా, ప్రతీకారం కావాలని కూడా అడగకుండా ఒక కూతుర్ని చంపినవాడు ఇంకో కూతుర్ని కోమాలకు పంపినవాడిని, ఇంకా బిడ్డల కోసం కంట తడి ఆరిపోకుండా ఏడుస్తూ ఉన్న ఆ తల్లుల కంటికి మీరు కనబడుతున్నా ఎందుకు సార్ వాళ్ళు కేసు వాపస్ తీసుకున్నారు? అది కూడా నేను చెప్పనా
అక్కడ ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నట్లు ఇక్కడ మీ తల్లిదండ్రులు ఏడవకూడదని అలా చేశారు. వాళ్ల ముందు మీ ఆస్తి అంతస్తులు కూడా ఎందుకు పనికిరావు. ఇదిగో ఈ ప్రాజెక్ట్ చేయడం ఇష్టమైతే రేపటి నుంచి ఆఫీసుకు రండి అని ఆ కవర్ని విక్కీ చేతిలో పెట్టి, చరణ్ నన్ను ఆఫీసులో దింపుతావా అని అంది ఆన్య. పద ఆన్య అని ఆన్యను చరణ్ తన బైక్ మీద ఆఫీస్కు వెళ్లేందుకు తీసుకుని వెళ్ళాడు. కొడుకు అసలు నిజ స్వరూపాన్ని చూసిన రమాదేవి విక్కీని ఏమి చేస్తుంది? ఇక విక్కీ, ఆన్య, చరణ్ జీవితాలు ఏ మలుపు తిరుగుతాయి? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.